మాట్లాడదని చెప్పండి, కనీసం వాళ్ళ దీంట్లో ఉన్న వాళ్ళని తెలుసుకోమని చెప్పండి. సో ఆర్థిక అభివృద్ధి ఏంటంటే ఈరోజు అందరూ బాగా వినండి సార్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క సొంత ఆదాయం అంటే రాష్ట్రం సంపాదించిన సొంత ఆదాయం 9,500 కోట్లకి అటు ఇటు ఉంటుంది ఎవ్రీ మంత్. ఓకే, గూగుల్ మనకు సంవత్సరానికి 10,588 కోట్లు ఇస్తుంది. ఇది నేను చెప్పింది కాదు, సెంట్రల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ తీసుకున్నాను. అంటే ఎక్కడ సోర్స్ మీకు మీ ఇష్టం వచ్చిన చెప్తున్నారు అంటారేమో అని. 10,558 కోట్ల రూపాయలు సంవత్సరానికి, అంటే అన్ని ట్యాక్సులు అన్నీ కలుపుకొని అంత ఆదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గూగుల్ కడుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క 12 నెలల ఆదాయంలో 1 నెల ఆదాయాన్ని గూగుల్ మనకు ఇవ్వబోతోంది. బాగా వినండి సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క 12 నెలల సొంత ఆదాయంలో 1 నెల ఆదాయం మనకు గూగుల్ ఇవ్వబోతోంది. ఇట్స్ అ ఫినామినల్ థింగ్. నాకు తెలిసి ఎప్పుడు ఏ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున ఆదాయం రాలేదు. 1 మంత్ ఆదాయం వాళ్ళు ఇస్తున్నారు మనకు, ఆ ఒక్క పర్టికులర్ కంపెనీ. మూడోది వాటర్కి వచ్చేటప్పటికి 5 టీఎంసీలు 7 టీఎంసీలు ఆయన నోటికి ఎన్ని కోడిగుడ్లు వస్తే అన్ని కోడిగుడ్లు కక్కేశారు సార్. మనం పోలవరం నుంచి పురుషోత్తపట్నం కాలువ ద్వారా నీళ్లు ఇవ్వబోతున్నాము. మనం ఇవ్వబోయేది ఏ డేటా సెంటర్ కన్నా ఇంత పెద్ద డేటా సెంటర్కి ఇది కూడా గూగుల్లో కొడితే వస్తుంది. ఓకే, 0.19 నుంచి 0.52 అంటే 0.2 టీఎంసీల నుంచి అర్ధ టీఎంసీ వరకు ఈ మధ్యలో. ఎందుకంటే ఈ స్కేల్ ఎందుకు పెట్టా అంటే ట్రెడిషనల్ కూలింగ్ సిస్టమ్స్ ద్వారా వాటర్ని స్ప్రే చేస్తే మీకు 0.5 అవుతుంది. గూగుల్ నేను చాలా ఎక్స్ట్రాడినరీ అత్యాధునికమైన దీని చేస్తానని చెప్తుంది. సో 0.2 0.3 టీఎంసీలు అంటే అర్ధ టీఎంసీ కంటే తక్కువ నీరు, సంవత్సరానికి వాళ్ళు వాడబోతున్నారు. దీంట్లో ఏ రకమైన ప్రాబ్లం వస్తుందో పోలవరం వాళ్ళు ఎట్టా కంప్లీట్ చేసి అవ్వలేదు. సో మేము చేస్తున్నాము, మేము పోలవరం కంప్లీట్ చేసి పోలవరం ద్వారా పురుషోత్తపట్నం ద్వారా 0.3 టీఎంసీ నీళ్ళ కంటే ఎటువంటి పరిస్థితిలో వాళ్ళకి అవసరం లేదు. అంత నీళ్ళు చూసుకొని ఏం చేసుకుంటారు వాళ్ళు. పైగా ఇప్పుడు గూగుల్ తను చాలా ఈ గ్రీన్ ఎనర్జీ పద్ధతులు ఫాలో అవుతుంది అన్ని వ్యవస్థల్లో, అమెరికాలో అయినా బయట పెట్టినా కూడా. అలాగే ఎనర్జీ విషయంలో రెన్యూబుల్ ఎనర్జీ, వాటర్ రీసైక్లింగ్, ఇవన్నీ కూడా వాళ్ళ ఇంటర్నల్ ఎకో సిస్టంలో ఉంటాయి. అదే అత్యాధునిక దాని వాటర్ టెక్నిక్స్ ఫాలో అవబోతున్నారు. అందుకని 0.19 అని చెప్పాను. 0.19 టీఎంసీ అంటే 1 టీఎంసీ అంటే 0.19 టీఎంసీ. అక్కడి నుంచి మ్యాక్సిమం 0.34 కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు. అండ్ గూగుల్ ఏం చెప్పిందంటే మేము 100% రెన్యూబుల్ ఎనర్జీ వాడతాము అన్నారు. సో ఆ రోజు కంప్లీట్ కాకపోతే మనం ఇవ్వాలి, కానీ ఒకవేళ కంప్లీట్ అయితే వాళ్ళ ఎనర్జీ వాళ్ళే వాడుకుంటారు. సో ఎందుకంటే వాళ్ళ యొక్క దాన్ని గ్రిడ్కి అనుసంధానం చేస్తారు, అక్కడి నుంచి వాళ్ళే వాడుకుంటారు. సో ఇట్లాంటి పిచ్చి పిచ్చి డౌట్లు, అనుమానాలు రేకెత్తించి ఏదో ఒక విధంగా ఈ గూగుల్ అనే ప్రాజెక్ట్ని బదనాం చేసి ఇది ఏమీ లేదు. ఇంకొకటి ఏంటంటే అదానీతో మేమే ఒప్పందం చేసుకున్నాము, అది మేము తెచ్చింది అన్నారు. ఇప్పుడు ఈ పిచ్చేది వాళ్ళారా? సారీ, ఇంతకంటే నాకు ఓటు రావట్లేదు. మేము 2018లో అదానీతో శంకుస్థాపన చేసిన తర్వాత చెల్లికి మళ్ళీ పెళ్ళి అన్నట్టు మేము 70,000 కోట్లతో చేస్తే దాన్ని 10,000 కోట్లకు తగ్గించి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా శంకుస్థాపన చేస్తారు. ఆ ప్రాజెక్టు వేరే, ఈ ప్రాజెక్టు వేరే. కనెక్ట్స్ అండ్ గూగుల్ ఈజ్ గోయింగ్ టు పుట్ ఎవ్రీథింగ్ మనీ ఆన్ దేర్ ఓన్. ఎయిర్టెల్ కావచ్చు, లేదంటే అదానీ కనెక్ట్స్ కావచ్చు. ఈ 2 కాంట్రాక్టర్స్ అంటారు, అంటే వెండర్స్. కాంట్రాక్టర్స్ అంటే వాళ్ళకి ఇచ్చిన పని, దాన్ని ఇంటర్నెట్ కావాలనో లేకపోతే దాన్ని కన్స్ట్రక్షన్ అనో వాళ్ళకి స్పెసిఫిక్ వర్క్ ఇచ్చింటారు, అంటే జాబ్ వర్క్ చేయడం అన్నమాట. దే ఆర్ నాట్ ది పార్ట్నర్స్. పార్ట్నరింగ్ చేస్తారు, బట్ డబ్బుతో వాళ్ళకి ఏం సంబంధం లేదు. గూగుల్ ఈజ్ పుట్టింగ్ ది ఎంటైర్ మనీ. సో మీరు చేసిన అదాని శంకుస్థాపన, ఈ ప్రాజెక్టు 2 వేరే, ఒకటి కాదు. దయచేసి నేర్చుకోండి, తెలుసుకోండి. లేదంటే ఇంకోసారి చెప్తాను, గూగుల్లో లేదంటే ఎవరిని అడిగినా చెప్తారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళను సరే ఎవరో ఒకరిని అడిగినా ఎవరైనా చెప్తారు సార్, ఎవరో ఒకరు చెప్తారు. ఆయన ఐటీ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు మళ్ళీ ఆయన అంటారు నేను చాలా మంది నిపుణులతో మాట్లాడి చెప్తున్నాను అంటారు. మళ్ళీ అదొక డిస్క్లైమర్. మరి ఆ నిపుణులు ఎవరో. ఎనీవే చాలా మంది వేరు కంపెనీలలో ఉన్నాము. సరే సార్, జస్ట్ కంటిన్యూ. తిరుపతిరావు గారు, సత్యమూర్తి గారు మాట్లాడాక వస్తాం, మిగతా అంశాలు కూడా మాట్లాడదాం. సో